హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సంక్రాంతి పండగ అనగానే బాలయ్య సినిమాని ఎక్స్పెక్ట్ చేయని వారు ఉండరు కదా. ఈసారి సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కాబోతోంది డాకు మహారాజ్. మరి గత 20-30 ఏళ్లలో బాలయ్యని చూడని విధంగా ఈ సినిమాలో చూపించామని చెప్తున్నారు డైరెక్టర్ బాబీ. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ విశేషాలు ఆయనతో మాట్లాడదాం. హలో బాబీ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద మీకు? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఆల్రెడీ 2023లో వాల్తేరు వీరయ్య ఎంత ప్రభంజనం సృష్టించింది అనేది మనం చూసాం. మళ్ళీ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓ బాలకృష్ణ గారి సినిమా నుంచి ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళ ఆకలి తీర్చి ప్రాపర్ సంక్రాంతికి సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నామండి. ఓకే, నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, 20-30 ఇయర్స్లో ఎప్పుడు బాలయ్యని చూపించని విధంగా, ఎవరు చూపించని విధంగా చూపించాం ఈ మూవీలో అని చెప్పి. ఎలా కనిపించబోతున్నారు డాకు మహారాజ్? డాకు మహారాజ్ చాలా అందంగా కనిపించబోతున్నారు. చిన్నపిల్లలకి నచ్చే విధంగా, ఫ్యామిలీస్కి నచ్చే విధంగా. నిన్న ఈ మాట అన్నారు, అందంగా అనేది స్పెసిఫిక్ గా చెప్తున్నారు ప్రతి చోట. ఏంటి దాని మీనింగ్ ఏంటి? అందంగా అంటే ఏ సినిమాలోనే ఆయన అందంగానే ఉంటారు. అందంగా ఉంటారు. దీంట్లో ఇంకొంచెం శ్రద్ధ పెట్టాం మా సైడ్ నుంచి. కాస్ట్యూమ్స్ పరంగా, లుక్ పరంగా, ఎపిసోడ్స్ డిజైనింగ్ పరంగా అన్ని రకాలుగా బాలకృష్ణ గారు అన్ని రకాలుగా చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా బాగున్నాడు బాలబాబు గారు, చాలా బాగా చేసేటారు అనే ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఒక ప్రయత్నించాం. ఓకే, ఇంతకు ముందు సినిమాలు చూస్తే అఖండ కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, అసలు వాటిని బీట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. మీ మాటలు కూడా దానికి తగ్గట్టే అనిపిస్తున్నాయి. ఎక్కడ స్టార్ట్ అయింది డాకు మహారాజ్ అన్న జర్నీ, మూవీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? వాల్తేరు వీరే తర్వాత వంశీ గారు నేను కలిసి బాలకృష్ణ గారితో చేయాలని ఒక ఆలోచనతో ఫస్ట్ మొదలైందండి ఈ జర్నీ. దాని తర్వాత బాలకృష్ణ గారిని కలవటం, ఈ క్యారెక్టర్ చెప్పటం, తర్వాత రైటింగ్ టీంతో కూర్చొని స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేయటం. సో ఇట్స్ హోల్ జర్నీ ఇవాళ దాకా వచ్చాం. జనరల్గా ఒక కథ అనుకున్న తర్వాత ఈ కథకి పలానా హీరో అనుకుంటారు, హీరోతో మాట్లాడతారు, వాళ్ళు ఓకే చెప్తే నిర్మాత దగ్గరికి వెళ్తారు. ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది కదా. ఇది ఎవరి ఐడియా ఫస్ట్? అంటే మీతో సినిమా చేయాలని నిర్మాత మీ దగ్గరికి వచ్చారా, మీరు బాలయ్యతో చేయాలని, ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా? ఈ జర్నీకి ముందు ఇనిషియేషన్ అయితే వంశీ గారి దగ్గర నుంచి, నాగవంశీ గారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే. సో బాలకృష్ణ గారితో ఒక బ్రహ్మాండమైన సినిమా చేయాలని ఆయన వాల్తేరు వీరే జరుగుతున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. సో వన్స్ సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని ఈ బ్రహ్మాండం అంటున్నాం, ఆ బ్రహ్మాండం ఎలా చేయాలి, అది బ్రహ్మాండంగా ఉండాలంటే మనం ఏం చేస్తే వస్తుంది అనేది ఐడియా నుంచి వర్క్ చేసుకుని తర్వాత బాలకృష్ణ గారిని కలవటం, ఫస్ట్ మీట్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అలా స్టార్ట్ అయింది. ఓకే, మీ మైండ్లో ఎప్పటి నుంచి ఉన్నారు బాలయ్య? అంటే ప్రతి డైరెక్టర్కి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, చిరంజీవితో సినిమా చేయాలి, బాలకృష్ణతో సినిమా చేయాలి, ఇలా. బాలకృష్ణతో మూవీ చేయాలి అన్న మీ డ్రీమ్ ఏనాటిది? ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఉందండి నాకు. అందరు సీనియర్ యాక్టర్స్తో మనం చిన్నప్పుడు ఎవరినైతే చూసి థియేటర్లకు వెళ్ళి మనం ఎంజాయ్ చేసామో, సంక్రాంతి పండుగ అప్పుడు ఇటు చిరంజీవి గారి సినిమాలు వచ్చాయి, ఇటు బాలకృష్ణ గారి సినిమాలు వచ్చాయి, వెంకటేష్ గారి సినిమాలు వచ్చాయి. సో నేను వన్స్ రైటర్ అయిన తర్వాత, డైరెక్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరితో నేను సినిమా చేయాలి. నా ఇంట్లో కానీ, నా ఆఫీస్లో కానీ వాళ్ళతో సినిమా సంబంధించిన ఒక బ్లాక్ బాస్టర్ షీల్డ్ ఉండాలనేది ఒక టార్గెట్, డ్రీమ్ ఉండేది నాకు. సో చిరంజీవి గారితో అయిపోయిన వెంటనే ఇమీడియట్గా బాలకృష్ణ గారి ప్రపోజల్ చెప్పంగానే నాకు వంశీ ఇమీడియట్గా దీన్ని మాత్రం మనం వదలకూడదు, మనం ఎట్టి పరిస్థితులు ఈ అవకాశాన్ని సాలిడ్గా మనం ఆపర్చునిటీని గ్రాప్ చేయాలనిపించింది. సో సంక్రాంతి పండుగ, తెలుగు ప్రేక్షకులు, సినిమా, ఈ మూడు కూడా విడదీసి చూడలేం. పండగ వచ్చిందంటే ఇంటిల్లి పాది వెళ్తూ ఉంటారు సినిమాకి. ఒక్కసారి కాదు 2-3 సార్లు వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా ఈ మూవీలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? మంచి ప్రశ్న. బాలయ్య సినిమా కోసం ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. యాక్చువల్గా పండగకి ఎలా ఉంటుందంటే సంక్రాంతికి చాలా మంచి ఫన్ ఉండాలనిపిస్తుంది. ఫ్యామిలీ అందరు వెళ్ళాలంటే నాకు ఒక 6 years పాప ఉంది. సో మా పాపకి, మా బుడ్డదానికి నచ్చాలి అంటే ఏం ఎలిమెంట్స్ ఉండాలి, సో అవన్నీ దీంట్లో డిజైన్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంది బాలకృష్ణ గారికి ఒక 6 ఏళ్ల పాపకి మధ్య. హోల్ సినిమా మొత్తం ఒక చిన్న పాప చుట్టూ జరుగుతూ ఉంటుంది. సో అలానే మాస్ ఆడియన్గా నాకు మా సినిమాలు తీయటమే కాదు, చూడటం కూడా ఇష్టం. సో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, ఓ పండగ అప్పుడు చూడాలంటే వాడు తీసుకున్న కాగితాలు కావచ్చు, విజిల్స్ కావచ్చు, బీజీ సెంటర్ దద్దరెళ్ళాలి. సో అవన్నీ దీంట్లో డిజైన్ చేసాము. అలానే బాలకృష్ణ గారి సినిమాలో ఎస్పెషల్గా
ఆ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా ఎమోషన్, సెంటిమెంట్ చాలా సాలిడ్గా ఉండాలి. సో అలాంటి సెంటిమెంట్ ఎపిసోడ్స్ ఒక 2-3 సాలిడ్ ఎపిసోడ్స్ ఉన్నాయి దీంట్లో. సో చిన్న పాప 6 ఏళ్ల పాప నుంచి ఒక 80 ఏళ్ళ ఎల్డర్ పీపుల్ వరకు అందరూ కూడా పండగకి వెళ్ళి ఇంటికి వెళ్ళి అరిసెలు చక్రాలు తింటూ చాలా మంచి సినిమా చూసాం, మీరు కూడా వెళ్ళండి అని చెప్పే పక్కింటి సినిమా అవుతుంది. సో సెంటిమెంట్ని బాలయ్య సినిమాలకి హిట్ ఫార్ములాగా భావించి ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేశారా, లేక అలాంటి పాపని బేస్ చేసుకునే రాయాలి స్టోరీ అంతా, చిన్న పాప చుట్టూ తిరగాలి అనేది బేస్ చేసుకుంటారు? కథ దాంట్లో కూడా ఇమీడియట్గా ఆన్సర్ ఏంటంటే కథ డిమాండ్ చేస్తుంది. ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక సుప్రీం పవర్ ఆయన సెటిల్డ్గా ఉంటే ఆ వైబ్రేషన్ ఆడియన్స్కి తెలుసు. అలానే ఒకసారి లావాలాగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలుసు. అలాంటిది ఒక పాప చుట్టూ ఒక అందమైన కథ రాసాం. సో మీరు Jan 12th చూస్తే మీకు అర్థం అవుతాయి. ఓకే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్ కానీ చిన్న చిన్న బిట్స్ ఇవన్నీ చూస్తే మనకి 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి డాకు మహారాజ్, ఇంకొకటి పాపతో ఉన్న బాలయ్య. ఈ 2 కాకుండా ఇంకేమైనా మూడో క్యారెక్టర్ ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అది అంటే డ్యూయల్ రోల్ అనుకోవచ్చా, లేక ఒకే క్యారెక్టర్ 2 షేడ్స్ అనుకోవచ్చా? అది ట్రైలర్లో మీకు కన్వే చేస్తాం. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. ఓకే, ఇక మూవీలో బాలయ్య సినిమాలు ఏది చూసినా కూడా హీరోయిన్స్కి చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటుంది. ప్రజ్ఞ అండ్ శ్రీనాథ్. ప్రజ్ఞ జైస్వాల్ ఆల్రెడీ బాలయ్యతో నటించారు, హిట్ కొట్టారు. ఆ క్యారెక్టర్కి శ్రద్ధని ఎందుకు తీసుకున్నారు? శ్రద్ధ ఎందుకు వచ్చింది మీకు మైండ్లో బాలయ్య పక్కన? అంటే శ్రద్ధ ఉంది, ప్రజ్ఞ ఉంది, అలానే చాందిని చౌదరి, అలానే ఊర్వశి రౌతల, చాలామంది ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. అంటే ఫ్రేమ్ పెడితే మగాళ్ళ మధ్య కాదు, ఆడవాళ్ళు కూడా తెర నిండా కనబడతారు ఈ సినిమాలో. సో శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇదంతా డిజైన్ చేశారు. దృష్టిలో పెట్టుకొని మరీ వీళ్ళ కోసం టికెట్లు చెరగాలి అనే అంత స్వార్థంగా ఏం డిజైన్ చేయలేదు. కానీ కథలోకి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ జర్నీ జరగాలన్నా, ఒక హ్యూమర్ జరగాలన్నా ఇలాంటి పాత్రలన్నీ కథే డిమాండ్ చేసింది. చాందిని చౌదరి కూడా చాలా 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 మంచి క్యారెక్టర్. అలానే ఇప్పటిదాకా ఊరసి రోతల్ని ఓన్లీ ఐటమ్ సాంగ్స్కి పరిమితమైన అమ్మాయిని చాలా గుడ్ రోల్లో, డీసెంట్ రోల్లో మేము ప్రొజెక్ట్ చేసాం. అయితే చిన్ని సాంగ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కూడా ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ కానీ వర్డ్స్ కూడా మనం చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే సరదాగా పాట పాడి చెప్తూ ఉంటాం, ఆ కైండ్ ఆఫ్ ఇదిలో అనిపించింది. అంతేనా? అట్లానే ఉంటుందా సాంగ్? అలానే ఉంటుందండి. దానికి కూడా మా పాప, నా కూతురు పేరు శ్రీ వైష్ణవి. సో 6 years తనకి. లాక్డౌన్ అప్పుడు బయటికి వెళ్ళకుండా ఓన్లీ పాటలు పెట్టేవాడిని, చిన్నపిల్లల పాటలు పెట్టనేది. సో మనకున్న చిన్న పాటలు పెడుతుంటే లిమిటెడ్ అయిపోయినాయి. అప్పుడు ఒకటే లూప్ చేయాల్సి వచ్చేది. 3 to 4 సాంగ్స్ ఉండే. సో మనకి ఎక్కడైనా అవకాశం దొరికితే మా పాపని దృష్టిలో పెట్టుకుని ఒక పాప సాంగ్ చేయాలనేది నాకు అక్కడి నుంచి ఒక స్టార్ట్ అయిపోయింది, ఒక థాట్ లెవెల్లో. సో ఎప్పుడైతే ఈ కథలో ఒక పాప సాంగ్ కావాలనిపించిందో తమన్ గారికి చెప్పడం జరిగింది. అలానే తన సైడ్ నుంచి ఒక బ్యూటిఫుల్, అంటే ఇప్పటిదాకా తమన్ ఫిల్మ్స్లో లేని ఒక చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ సాంగ్ మెలోడీ ఇవ్వడం జరిగింది. ఓకే, బాలయ్య సినిమా అనగానే స్పెషల్ సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కూడా ఉందండి. ఎలాంటిది అంటే అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ పక్కా మాస్ బీట్, హుక్ స్టెప్స్ ఉంటాయి. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటారు. తర్వాత ట్యూన్ బ్లాక్ బస్టర్ ట్యూన్ అది. ఓకే, ఈ సంక్రాంతిలో చిరంజీవితో చేశారు, ఇప్పుడు 25 సంక్రాంతికి బాలయ్యతో వస్తున్నారు. ఇద్దరు ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ ఉంటారు. వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అది ఖచ్చితంగా ప్రతి ఫ్యాన్ హంగర్, ఆకలితో ఉన్న ఆకలి తీర్చే సినిమా అవుతుంది ఇది. చిరంజీవి గారి సినిమా వాళ్ళ వేరేప్పుడు ఎలా అయితే మెగా ఫ్యాన్స్ అందరూ ఒక పండగని, సంక్రాంతి పండుగని రియల్ పండగలాగా వాళ్ళ జీవితాల్లో గుర్తుండిపోయిందో, అలానే బాలకృష్ణ గారిని ప్రేమించే ప్రతి అభిమాని గుండెల్లో పెట్టుకునే సినిమా అవుతుంది. అండ్ లొకేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా డిఫరెంట్గా ఒక డ్రై ఏరియా, రాయలసీమ ఆ కైండ్ ఆఫ్లో కనిపిస్తోంది కదా. ఎక్కడెక్కడ షూట్ చేశారు మూవీ మొత్తం? ఇది రాజస్థాన్, జైపూర్, అలానే ఊటీ, మారేడుమిల్లి, తర్వాత ఇలా హైదరాబాద్, ఇలా ప్లాన్ చేస్తాం. మేజర్ పోర్షన్స్ ఊటీ అండ్ జైపూర్. ఓకే, ఈ థాట్ ఎక్కడ వచ్చిందంటే డాకు మహారాజ్ అనేది ఉందా ఏదైనా హిస్టరీలో, లేకపోతే ఒక క్రియేషన్ అండి, కంప్లీట్లీ ఫిక్షన్. నా బ్రెయిన్ నుంచి వచ్చిన థాటే. ఎలా ఉంటాయి క్యారెక్టర్స్, కొంచెం రివీల్ చేస్తారా?
మొత్తం 3 క్యారెక్టర్స్ చెప్పారు. అంటే సినిమా దాకా అక్కర్లేదు, మీరు ట్రైలర్ చూస్తే మీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ వస్తాయి. పాప చుట్టూ ఉండే క్యారెక్టర్ గురించి చెప్పండి. అదే నిన్న సాంగ్ రిలీజ్ చేసాం కదా, చిన్ని చిన్ని అని. ఆ సాంగ్లో ఎలా అయితే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉందో, హోల్ ఫిల్మ్ ఆ పాపకి బాలకృష్ణ గారికి మధ్య త్రూఅవుట్ జర్నీ ఉంటుంది. ఓకే, సో ఎక్కువ ఎంటర్టైన్ చేసే విషయాలు ఏంటి ఇందులో ఎలిమెంట్స్? ఇప్పుడు పండగ సందర్భంగా వస్తున్న సినిమా కాబట్టి యాక్షన్ సీన్స్ ఉంటాయి, స్పెషల్ సాంగ్స్ అన్నారు, ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్, హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ ఈ సినిమాలో బాలకృష్ణ గారేనండి. 2.5 గంటల పాటు బాలకృష్ణ గారికి కనపడే ప్రతి సీను హైలైటే. అది ఫన్ అని తీసుకోవచ్చు, మీరు ఎమోషన్ పరంగా తీసుకోవచ్చు, యాక్షన్ పరంగా తీసుకోవచ్చు. బాలకృష్ణ గారు ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఒక హైలైట్ సీన్ లాగా డిజైన్ చేసాం. చేజింగ్, ఫైటింగ్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయన్నారు కదా, అంటే హాలీవుడ్ రేంజ్ తో పోల్చారు మూవీని. అంటే అంత మరి తొడలు కొట్టి ఛాలెంజెస్ వద్దు కానీ, బట్ ఖచ్చితంగా నా ప్రీవియస్ సినిమాల కన్నా, బాలకృష్ణ గారు చేసిన ప్రీవియస్ సినిమాల కన్నా బెటర్గా ఉండేలాగా, ఇంకా ఎన్హాన్స్ అయ్యేలాగా మేము వర్క్ చేయడం జరిగింది. ఓకే, డైరెక్టర్స్ హీరో అంటారు బాలయ్య, ఎందుకని అంటే మీరు డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన్ని మీకు ఏమనిపించింది? మీరు విన్నదానికి ఆయన్ని చూసిన దానికి రెండు మ్యాచ్ అయ్యాయా? యా 100కి 100 మార్కులు ఆ విషయంలో. అట్మోస్ట్ రెస్పెక్ట్. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంతే. యాక్టర్గా క్యారవాన్ దిగి వచ్చి డైరెక్టర్ ఏం చెప్తే చేసి మళ్ళీ ఆయన కారులోకి వెళ్ళిపోతారు. అంత ఫ్రీడమ్ ఉంటుంది. యా ఎలా ఉంటారు బాలయ్య గారు అంటే? బాలయ్య బాబు గారు అదే మీకు ఇప్పుడు అన్స్టాపబుల్ ముందు బాలయ్య బాబు గారు జనాల మైండ్లో ఒకటి ఉండేది, ఒక సైడే చూసాం ఆయన్ని. అన్స్టాపబుల్ అప్పుడు ఒరిజినల్ బాలయ్య ఏంటో తెలిసింది. అలానే యాజ్ అ డైరెక్టర్గా సెట్కి వచ్చిన తర్వాత నేను విన్నది, నేను చూసిన దానికన్నా చాలా బ్యూటిఫుల్, ఒక సోల్ఫుల్ బాలయ్య బాబు గారిని నేను చూడటం జరిగింది, ఆయనతో జర్నీ చేయటం జరిగింది. తమన్ అండ్ బాలయ్య హిట్ కాంబో అంటారు. ఈ మూవీలో దానికి తగ్గట్లే మనకి ప్రతి దాంట్లో కూడా అసలు ఆ మ్యూజిక్ చాలా బాగుంది అని అంటున్నారు అందరూ. ఎట్లా ఉండబోతుంది ఓవరాల్ మూవీ మొత్తం? చాలా బ్యూటిఫుల్ చాట్ బాస్టర్ సాంగ్స్ ఇచ్చారు. 2 సాంగ్స్ రిలీజ్ చేస్తే 2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ మీ అందరికి తెలిసింది. ఇంకో 2 సాంగ్స్ రాబోతున్నాయి. అవి కూడా ఎలా ఉంటాయో టీం మేము అందరం ఆల్రెడీ ఫీల్ అయ్యాం ఆ వైబ్రేషన్. సో ఆడియో పక్కన పెడితే ఈ సినిమాకి కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో తమన్ బాలకృష్ణ గారితో ఆల్రెడీ 3 హ్యూజ్ ఫిల్మ్స్ చేసేసాడు, 3 బ్యాక్ టు బ్యాక్ మంచి చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశాడు. ఈ సినిమాలో ఏంటంటే మేము ఏదైతే విజువల్గా ట్రై చేసామో, కొత్త విజువల్స్ అవ్వచ్చు, కొత్త వరల్డ్ అవ్వచ్చు, సో తను కూడా చాలా కొత్త మ్యూజిక్, కొత్త బీజిఎమ్స్ని అచీవ్ చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీ బీజిఎమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు విట్నెస్ చేయబోతున్నారు. అండ్ బాబీ డియోల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పటి వరకు బాలయ్యతో చేసిన విలన్స్ అంతా ఒక ఎత్తు అయితే, బాబీ డియోల్ ఒక ఎత్తు. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరూ తెర మీద ఒకే స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలని. ఎట్లా ఉంటుంది అంటే ఎలా అనిపించింది? మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఒక ఇంటర్వెల్కి ఆల్రెడీ మా నాగవంశీ గారు లీక్ చేశారు. ఇంటర్వెల్కి వాళ్ళిద్దరి మధ్య ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మొదలై క్లైమాక్స్ వరకు వాళ్ళిద్దరు ఎప్పుడు స్క్రీన్ మీద ఇంటరాక్ట్ అయినా, ఫేస్ ఆఫ్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఆలోచన ఎవరిది బాబీ డియోల్ని పెట్టాలని? కథ రాసుకుంటున్నప్పుడు ఒక బాబీ డియోల్ గారు లాంటి ఒక క్యారెక్టర్ కావాలని మాట్లాడుకున్నప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది మా ప్రస్తావన. ఆయన ఇమ్మీడియట్గా బాబీ డియోల్ బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా అన్నారు. అప్పటికి యానిమల్ రిలీజ్ అవ్వాల. మేము కథ చెప్పి ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసిన 4 monthsకి యానిమల్ రిలీజ్ అయ్యింది. సో ఇంకా తర్వాత మనం తీసుకున్న డెసిషన్ చాలా రైట్ డెసిషన్. యా. ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్? ఆయన ఎలా కనిపిస్తారు? ఆయన అపియరెన్స్ అందమైన రావణాసుడిలా కనబడతాడు. అందమైన రావణాసుడు. ఓకే. ఒక ఈవిల్కి గనక ఒక 6 అడుగులు ఉండి ఒక బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ వేస్తే ఎంత బాగుంటాడు, అంత బాగుంటుంది. ఓకే. ఎట్లా ఉంటుంది ఆయన రోల్? చెప్పాను కదా, ఒక అందమైన రావణాసుడు, దాంట్లోనే మీరు అన్ని తీసుకోవాలి. యా. ఓకే. ఇక సినిమాలో మిగతా ఎలిమెంట్స్ గురించి, అట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటి? కొన్ని సీన్స్ బాగా పండుతాయి. ఈ 10 నిమిషాల ఎపిసోడ్ అదిరిపోయిందిరా, సినిమాకి ఈ 10 నిమిషాల ఎపిసోడ్ ప్రాణం, అట్లాంటివి ఏముంటాయి మూవీలో? అన్నీ ఉంటాయండి, అన్ని రకాల ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. ఎమోషన్, ఫన్, యాక్షన్, అన్ని ఎపిసోడ్స్కి 100కి 100 మార్కులు పడ్డాయనేది మన నమ్మకం. నెక్స్ట్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసాం కదా, రచ్చ అవుతుంది. అసలు మీరు ఏదైనా కొంచెం
అమ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈవెంట్కి ఇలా ఏర్పాట్లు చేసుకోవాలి, మన దాంట్లో ఎలాంటి ఇది రాకూడదు అని ఏమైనా కొంచెం భయం ఉందా? ఏం లేదండి, హానెస్ట్గా ఉంటే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వాటి ప్రకారంగా అన్నీ కొంచెం జరిగిపోతాయి. ఇప్పుడు ఇండస్ట్రీ భయపడే సంఘటనలు జరుగుతున్నాయి కదా. రైట్. ఎప్పుడండి ప్రీ రిలీజ్ ఈవెంట్? సెకండ్ హైదరాబాద్ అండి, ఓకే. 4th డాలాస్, 8th ఆంధ్రాలో ప్లాన్ చేస్తున్నారు. 8th ఆంధ్ర, సెకండ్ హైదరాబాద్. అవునండి. ఇంకా ప్రమోషన్స్ ఇంకా డిఫరెంట్గా ఏదైనా చేయబోతున్నారా? చూడాలి, మా పిఆర్ టీమ్ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు ప్రేక్షకులకి? వాచ్ ఎలాంటి డాకు భరోసా ఇస్తారు? జాన్ 12th ఒక అద్భుతమైన ఒక వరల్డ్ని, బాలకృష్ణ గారు చేసే ఫన్ని, బాలకృష్ణ గారు చూపించే ఎమోషన్ని, బాలకృష్ణ గారు కత్తి పట్టి నరికే ఆ ఓచకోతని మీరు విట్నెస్ చేయబోతున్నారని మేము భావిస్తున్నాం. మీ అందరికీ జాన్ 12th అది మీ దాకా రాబోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. విష్ Thank you. ఆల్ ద బెస్ట్. Thank you. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.